నష్టాల పేరుతో ప్రయాణికులపై ఛార్జీల భారం వేసిన అనతి కాలంలోనే అభివృద్ధి పేరిట బాదుడుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిద్ధమైంది. ఏటా 360 కోట్ల రూపాయల మేర ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రతి ప్రయాణికుల నుంచి రూపాయి చొప్పున వసూలు చేసి వాటితో బస్టాండ్లో అభివృద్ధి చేస్తామని చెప్పుకొస్తోంది. డిసెంబర్ నుంచి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంతర్గత సామర్థ్యం పెంచుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన ఆర్టీసీ అధికారగణం ఆ విషయాన్ని మరచి అడ్డదారిలో ప్రయాణికులను బాధేందుకు సిద్ధమైంది. అభివృద్ధి నిధి పేరిట కొత్త పేరు పెట్టి మరో 360 కోట్లు వసూలు చేసేందుకు నడుం బిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 23,000 బస్సులు ఉండగా వాటిలో రోజు 1.5 కోటి మంది ప్రయాణిస్తున్నారు. వీరి నుంచి ప్రతి టికెట్టుపై అభివృద్ధి నిధి పేరిట వసూలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో 50 పైసలు చొప్పున, మిగిలిన అన్ని సర్వీసుల్లో టికెట్పై రూపాయి చొప్పున తప్పక చెల్లించాలి. ఈ లెక్కన రోజుకు 1 కోటి రూపాయల చొప్పున ఏడాదికి 360 కోట్లు వసూలు చేసి నిధికి జమ చేసి వాటితో బస్టాండ్లు, డిపోలను ఆధునికీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇటీవలే రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుని డిసెంబర్ నుంచే వసూలు చేసేందుకు అంతర్గతంగా రంగం సిద్ధం చేశారు. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుని తద్వారా సంస్థకు లాభాలు తెచ్చి కొత్త బస్సులు సహా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పిన అధికారులు అడ్డదారిలో అభివృద్ధి ఛార్జీలు వడ్డనకు సిద్ధమవడంపై సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. ఆర్టీసీకి ప్రస్తుతం 4,200 కోట్ల అప్పులున్నాయి. నెలకు 100 కోట్ల మేర అప్పులకు వడ్డీలు చెల్లిస్తోంది. ఒక్కోసారి రోజువారీ ఖర్చులు, సిబ్బంది వేతనాలకు చేతిలో చిల్లి గవ్వలేక బస్టాండ్లు, డిపోలను తాకట్టు పెట్టి కొత్త అప్పులు తెస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇటీవలే డీజిల్ ఛార్జీలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బస్ ఛార్జీలు పెంచి ఏటా 900 కోట్లు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తోంది. పెరిగిన ఛార్జీలకు తోడు ప్రత్యేక బస్సులో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో బస్ ఎక్కాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. ప్రైవేట్ వైపు మళ్లడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఛార్జీల పెంపుతో చాలా మంది ప్రయాణికులు దూరమవగా నష్టాలు యథావిధిగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అదనపు వడ్డన వల్ల ఆదాయం కంటే అనర్థాలు ఎక్కువగా ఉంటాయని, తద్వారా సంస్థ మరింత కష్టాల్లో మునగడం ఖాయమని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీ నిర్ణయంపై సీఎం కిరణ్ ఇంతవరకు ఆమోద ముద్ర వేయలేదు. అయినా మంత్రి ఆదేశాలతో అదనపు వడ్డనకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో సీఎం స్పందన బట్టి వసూలు అమలు ఆధారపడి ఉంది. ఇప్పటికే ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్ణయంపై అభివృద్ధి ఛార్జీల వసూలు ఆధారపడి ఉంది.